గందరగోళం ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతుంది. మనకి ఇప్పుడు ఈ గందరగోళంలో మనం చూసుకుంటే సింహాచలం గర్భగుడి దగ్గర ఉన్నటువంటి చాలా మంది భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్లు ఒక్క అడుగు కూడా ముందుకు కదలకపోవడంతో చాలా మంది కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ₹1000 తీసుకున్నాను, చిన్న మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాను, పిల్లలతో ఉన్నామండి. ఇప్పటికి 3 గంటలు అవుతుంది లైన్లో ఉండే. ఏంటండి ఇది ఘోరం? మనుషుల పాలు లేవు, నీళ్ళు లేవు, పిల్లలతో ఉన్నాము. 10 మంది ఇక్కడ విఐపీలకేమో వేల మంది వదులుతున్నారా? మాకేమో కిందటి సంవత్సరం 2 గంటల్లో జెండా అయిపోయింది. కిందటిసారి ఈవో గారు మేము దొంగ చేయలేదు, దగా చేయలేదు. మేము కిందటిసారి ఈవో గారు ఇదే దర్శనాలు చేస్తే 6 గంటలకల్లా విఐపీ దర్శనాలు క్లోజ్ అయిపోయాయి. మిగతా వాళ్ళకి ₹500 టికెట్లు ఉన్న వాళ్ళకి 3 గంటల్లో దర్శనాలు అయ్యాయి. 3 గంటల కదా 6 గంటలు అయింది మాకు దర్శనం. ఒక్క 100 అడుగులు నడవలేదు. 2 పిల్లలు ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ భక్తుల మధ్య గందరగోళం ఏర్పడింది. భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు విఐపీల సేవలోనే ఉంటే ఇంకా ఈ దర్శనాలు ఎందుకు అన్నటువంటిది వాదనకు దిగుతున్నారు. కొన్ని గంటల కొద్ది వీళ్ళంతా కూడా క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక అడుగు కూడా ముందు కదలకపోయేటట్టుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా రోప్ పార్టీని పెట్టి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గందరగోళంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఉన్న భక్తుల ఆగ్రహం మాత్రం చల్లారడం లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం రోప్ పార్టీని పెట్టి ఇక్కడ మొత్తం కూడా భక్తులను అడ్డుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది.